కటాక్షాలు, అమ్మవారి కటాక్షాలు, కృపా కటాక్షాలు అందరిపైన ఉండాలి. ముందుగా తెలంగాణలో ఎల్లప్పుడూ లక్ష్మీ కొలువై ఉండాలి, లక్ష్మీ ప్రదమై ఉండాలి. ఏదైతే అప్పుల కుప్పగా మారింది అంటున్నారో ఆ అప్పులన్నీ తీరిపోయి అసలు తెలంగాణలోనే కాదు, తెలంగాణలో కాదు, తెలుగు ప్రజల్లో కాదు, యావత్ భారతదేశంలో ముందు దరిద్రం అనేది లేకుండా, అంటే పేదోడుగానే ఉండిపోతున్నాడు. కాబట్టి ఎవరికి కూడా ఆకలి బాధలు లేకుండా అన్నపూర్ణాదేవి అయి భారతదేశాన్ని ఎప్పుడు కూడా రక్షించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ అమ్మవారి కృపా కటాక్షాలు అందాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ముందుగా ఇంకా మనం మాట్లాడుకోవాలి అంటే నిన్న కేటీఆర్ గారి ప్రెస్ మీట్లో చాలా విషయాలే మాట్లాడడం జరిగింది, సెన్సేషనల్ కమెంట్ చేయడం జరిగింది. ఎక్కడ మహిళల గురించి, బస్సుల గురించి. బస్సులలో ఉల్లిగడ్డ పొట్టు తీసుడు అనడం ఓకే, పళ్ళు తోముకోవడం అనడం ఓకే, ఇవన్నీ ఓకే. కానీ ఈ బ్రేక్ డ్యాన్స్ అని ఏదైతే అన్నాడో ఇది పెద్ద సెన్సేషన్ అవుతా ఉంది. సో మరి నోరు జారి అన్నారా లేకపోతే ఏ రకంగా అన్నారా తెలియదు. బ్రేక్ డాన్సులు చేయడం, ఇంకొన్ని రోజులు అయితే బ్రేక్ డాన్సులు చేస్తారు, ఈ టైప్లో మాట్లాడాను అనమాట. సో ఈ ఏదైతే ఇప్పుడు అతని ఆలోచన ఏంది కేటీఆర్ది, ఇంకా ముందు బస్సులో ఇంకేమేమి చేస్తారో అనబోయి బ్రేక్ డాన్సులు గిగ్ డాన్సులు అని మాట్లాడి నోరు జారడం జరిగింది. సో ఎందుకు ఈ క్షణికావేశాలు కేటీఆర్ గారికి? ఎందుకు ఈ గతంలో కూడా పేపర్ లీకేజ్ విషయంలో ఒక డిబేట్లో కూర్చొని ఇట్లనే తొందరపాటుతనంతో నోరు జారడం జరిగింది. సో ఇప్పుడైనా మారిండ్రా, ఇప్పుడైనా మారుతున్నారా అంటే సో అప్పుడు ఎట్లున్నారో ఇప్పుడు కూడా అట్లనే ఉన్నారు. ఇదే అహంకార పూరితమైనటువంటి మాటలు, కించపరిచే మాటలు, సో ఇవన్నీ కూడా బంద్ చేస్తే మంచిది. సో తెలంగాణ ప్రజలు మిమ్మల్ని నమ్ముతున్నారు ఇప్పుడిప్పుడే. ఈ కాంగ్రెస్ పాలన కన్నా అరే మా కేసీఆరే బాగుండే కదా, మా బీఆర్ఎస్ఏ జర కొద్ది గొప్ప నయంగా ఉండే కదా అని చెప్పి మాట్లాడుకుంటున్నటువంటి తరుణంలో మీ నిప్పుని మీరే రాజేసుకుంటారు మధ్యలో. మీరు మారాలని చెప్పి యావత్ తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఫైట్ చేయాలి, ప్రతిపక్ష హోదాలో అద్భుతంగా ఉండాలని చెప్పి అందరు కూడా కోరుకుంటూ ఉంటే మీరు అందరి ఆశల్ని అడియాశలు చేస్తూ ఉన్నారు. అటు కేసీఆర్ గారు కూడా కేటీఆర్ యువరాజు, ముందు ఆయనే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, బీఆర్ఎస్ ఆయన చేతిలో పెడతామని చెప్పి ఆయన కూడా అనుకొని ఉండొచ్చు. కానీ మీకు దానికి అనుగుణంగా మారాలి కదా, మీరు తెలుసుకోవాలి కదా. సో ఎంత ఒదిగి మాట్లాడాలి, ఎంత అద్భుతంగా మాట్లాడాలి, ఎటువంటి మాట్లాడాలి, సో ఏం మాట్లాడితే ఒకరి మనోభావాలు దెబ్బతింటాయి అనేవి దయచేసి ఆలోచించండి కేటీఆర్ గారు. ఇకనైనా ఈ తొందరపాటుతనం వద్దు. మీరు మాట్లాడేటప్పుడు ఏదైనా ముందు ప్రిపేర్ అవ్వండి, స్క్రిప్ట్ రాసుకోండి. ఒక్కొక్కసారి క్షణికావేశంలో మాటలు తూలుతూ ఉంటాం, కానీ అనేసినాక ఆ మాటను మనం వెనుకకు తీసుకోలేము. కాబట్టి సో మహిళల పట్ల మీరు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరంగా ఉన్నాయి. ఉచిత బస్సుని ఎన్ని రకాలుగా వాడద్దో అన్ని రకాలుగా వాడుతున్నారు, అన్ని రకాలుగా వాడుతున్నారు. కానీ అది మరీ బ్రేక్ డాన్సులు, డిస్కో డాన్సులు లాగైతే కాదు. సో ఏదైతే మీరు అన్నారో ఈ మాటల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పండి. తప్పులేదు, క్షమాపణ చెప్పడంలో తప్పులేదు. కాబట్టి అందరు కూడా మీ క్షమాపణలు యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి క్షమాపణ చెప్పండి, ఆవేశంతో కూడినటువంటి మాటలు వచ్చినాయి అని చెప్పి. సో ఈ మహిళలను ఉద్దేశించి బస్సులలో అన్నీ జరుగుతున్నాయి. బస్సులలో కూరగాయలు కొనుక్కోనికి బస్సు వాడుతున్నారు, ఎల్లిపాయ పొట్టు ఒలనికి బస్సు వాడుతున్నారు, అట్లాగే బ్రష్ చేసుకోవడానికి ఇక చెప్పుకుంటూ పోతే అన్ని రకాలుగా బస్సు వాడుతున్నారు అని అర్థమైంది. అట్లాంటివి జరగకూడదు, కానీ జరుగుతున్నాయి. కానీ మరీ బ్రేక్ డ్యాన్స్, డిస్కో డ్యాన్స్ చేసేంత మహిళలు బస్సులలో దిగజారలేదు. సో ఈ మాటల్ని మీరు వెనక్కి తీసుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు హృదయపూర్వకంగా క్షమాపణలు చెప్పండి. తెలంగాణ ప్రజలకు తప్పేం లేదు. ఒక మాట అన్నప్పుడు క్షమాపణ చెప్పి ఏదో ఆవేశంలో మాట్లాడడం, నేను అన్న వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి ఒక క్షమాపణ చెప్తే సెట్ అయిపోతుంది.
సో దయచేసి ఇంకోసారి ఇట్లా ఆవేశంతో మాట్లాడకండి, ఆలోచనతో మాట్లాడండి. మీరు ఏదైనా కాన్ఫరెన్స్ పెట్టే ముందర, మరి ప్రెస్ మీట్లు పెట్టే ముందర డెఫినెట్గా ఏం మాట్లాడాలనేది ప్రిపేర్ అవుతారు. సో అందులో మరి ఎటువంటి ప్రిపేర్ అవుతున్నారా లేదా, మళ్ళీ మీకు ఇచ్చే స్క్రిప్ట్ ఎవరిస్తున్నారు, మీకు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఎవరిస్తున్నారు, సో అది కూడా మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని చెప్పి మరొక్కసారి కేటీఆర్ గారికి తెలియజేస్తూ, ఇకపోతే దానం